ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మిడిల్ క్లాస్ ట్రాప్ అని చెప్పొచ్చు. అంటే మన సంపాదన పెరుగుతున్నా ఎందుకింత పేదరికంగా అందరూ అంటే ఈ పేదరికాన్ని దాటలేకపోతున్నారనేది ఈరోజు వీడియో అన్నమాట. మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు చూడండి. మిడిల్ క్లాస్ ట్రాప్, సంపాదన పెరుగుతున్నా పేదరికం ఎందుకు వీడటం లేదు అనేది ఈరోజు వీడియో అన్నమాట. భారతీయ మధ్యతరగతి ప్రజలు ఎంత సంపాదించినా ఎందుకు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు? ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే మధ్యతరగతి వారు మాత్రం ఏమాత్రం అంటే ఎదగకుండా అదే స్థితిలో ఉండిపోతున్నారనే విషయాల వెనుక ఉన్న లాజిక్ చాలా మందికి తెలియదు. దేశంలో మధ్యతరగతి అనేది ఒక స్థిరత్వానికి చిహ్నం. కానీ నేడు అది తాడు మీద నడకలాగా మారింది. ఒక చిన్న పొరపాటు జరిగితే మొత్తం కుటుంబం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి నెలకొంది. సంపాదన పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవడానికి గల ప్రధాన కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఆదాయం కంటే వేగంగా పెరుగుతున్న ఖర్చులని చెప్పొచ్చు. గత దశాబ్ద కాలంలో మధ్యతరగతి ప్రజల జీతాల పెరుగుదల రేటు కేవలం 0.4% మాత్రమే. కానీ అదే సమయంలో నిత్యావసరాలు, విద్య, వైద్యం, గృహ నిర్మాణ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. మీరు ఎంత ఎక్కువ సంపాదించినా ద్రవ్యోల్బణం మీ పొదుపును మింగేస్తోంది. ఎక్కువ సంపాదిస్తున్నాం అనే భ్రమలో ఉన్నామే తప్ప ఖర్చుల తర్వాత మిగిలే నికర ఆదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతుంది. ఇక ఈఎంఐల మాయాజాలం అని చెప్పొచ్చది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ నుంచి కారు వరకు ప్రతిదీ ఈఎంఐలో లభిస్తోంది. చిన్న నెలవారీ వాయిదానే కదా అని చేసే అప్పులు మధ్యతరగతి వారిని ఒక అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఆదాయంలో ఎక్కువ భాగం ఈ వాయిదాలకే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా అనుకోని ఆరోగ్యం లేదా అనారోగ్యం లేదా జాబ్ లాస్ ఎదురైతే ఈ అప్పుల కోట ఒక్కసారిగా కూలిపోతుంది. కలల జీవితం కోసం చేసే అప్పులు చివరికి మానసిక ఒత్తిడిగా మారుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిశ్శబ్ద శత్రువుగా లైఫ్ స్టైల్ అన్నమాట. జీతం పెరగగానే చాలా మంది చేసే మొదటి పని తమ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోవడం. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, బ్రాండెడ్ బట్టలు. ఇలా పెరిగిన ఆదాయం కంటే వేగంగా ఖర్చులు పెరుగుతాయి. దీనినే లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. పక్క వారితో పోల్చుకోవడం, సమాజంలో హోదా కోసం తాపత్రయపడడం వల్ల మధ్యతరగతి వారు సంపాదన సృష్టి అవకాశాన్ని కోల్పోతున్నారు. సమాజంలో గౌరవం కోసం పాకులాట. భారతీయ సమాజంలో సక్సెస్ అంటే కొన్ని వస్తువులను కలిగి ఉండటమే అని బలమైన భావన ఉంది. మంచి స్కూల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఖరీదైన పార్టీలు ఇవన్నీ ఆర్థిక లక్ష్యాల కంటే గౌరవ సూచకాలుగా మారిపోయాయి. ఈ సామాజిక హోదాను కాపాడుకోవడం కోసం మిడిల్ క్లాస్ వారు తమ శక్తికి మించి అప్పులు చేసి చివరికి ఆర్థిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇక వ్యక్తిగత లోపాలు. వ్యక్తిగత అలవాట్లే కాకుండా దేశీయ ఆర్థిక పరిస్థితులు కూడా మధ్యతరగతిని పిండేస్తున్నాయి. హోమ్ లోన్స్ పెరిగిపోవడం, సేవింగ్స్ రేటు చారిత్రక కష్టానికి పడిపోవడం వంటివి ప్రమాదకర సంకేతాలు. ఇక దీనికి తోడు టెక్నాలజీ మార్పులు, ఆటోమేషన్ వల్ల ఉద్యోగ భద్రత కరువవుతుంది. ధనవంతులు వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకొని పెట్టుబడుల ద్వారా సంపాదిస్తుంటే మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టడానికి, వడ్డీలు చెల్లించడానికి కష్టపడుతున్నారు. ధనవంతులు అవ్వడం కంటే సంపాదనను సృష్టించడం ముఖ్యమని మధ్యతరగతి వాళ్ళు గ్రహించాలి. అనవసరపు ఈఎంఐలు తగ్గించుకోవడం, ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు పెంచుకోకుండా పొదుపు చేయడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయాలి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే కేవలం పెట్టుబడి పెట్టడమే కాదు, మన ఆదాయ వ్యయాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండటం. మధ్యతరగతి ట్రాప్ నుంచి బయటపడాలంటే ముందుగా ఆలోచన విధానంలో మార్పు రావాలన్నది అంటున్నారు నిపుణులు. ఇది అన్నమాట మిడిల్ క్లాస్ కష్టాలు. ఏది ఏమైనా మనం ఈఎంఐల జోలికి వెళ్ళకుండా మనం ఉన్నదానిలో తృప్తిగా బతకడంలో ఉన్నంత సంతోషము ఉండదు అని మధ్యతరగతి వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయము. డబ్బులు ఉన్న వాళ్ళే డబ్బులకు ఇంకా సంపాదించగలుగుతున్నారు. అలా అని చెప్పేసి ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా
మన ప్రయత్నాన్ని మానకుండా ఒక పద్ధతిగా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి కష్టాలు ఉండవు అని నిపుణుల అంచనా అన్నమాట. ఈరోజు ఈ మిడిల్ క్లాస్ కష్టాలు. మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో.